సెకండ్ కింగ్స్ చాప్టర్ 1 verse 4. 4లో ఏమైందో దీని కంటిన్యూషన్ చూద్దాం ప్రియమైన వాళ్ళారా. 4లో ఏముందంటే, నౌ దేర్ ఫోర్ thus says the Lord, you shall not come down from the bed to which you have gone up, but you shall surely die. So Elijah went. 4వ వచనం చూద్దాము. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. అంటే అహజ్యా ఎవరైతే తన సర్వెంట్స్ని పంపిస్తూ ఉన్నాడో వాళ్ళతో ఏలియా మాట్లాడటం జరిగింది కదా. మాట్లాడటం జరిగి, మరి ఇశ్రాయేల్లో దేవుడు అనేవాడు లేడనుకొని మీరు ఎక్రోను దేవత అయిన బయల్జెబూల్ దగ్గర విచారించడానికి వెళ్తున్నారా? అయితే దేవుడు ఏం చెప్తున్నాడో వినండి. మీ రాజుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు ఎక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయంగా మరణమవుదు అని దేవుడు చెప్పాడు అని చెప్పి మీరెళ్ళి అహజ్యాతో చెప్పండి అని చెప్పి ప్రవక్త అయినటువంటి ఏలియా గారు చెప్పారన్నమాట. ఎవరికి? అహజ్యా పంపినటువంటి ఆయన దూతలు లేదా సర్వెంట్స్ అయిన వాళ్ళకి. విచారణ చేసి నేను బాగుపడతానో లేదో బయల్జెబూల్ దగ్గరికి వెళ్ళి విచారణ చేసి నాకు వచ్చి చెప్పండి ఆ దేవత ఏమన్నదో అని చెప్పి అన్నటువంటి సర్వెంట్స్తో దేవుని బిడ్డ అయినటువంటి ప్రవక్త అయిన ఏలియా గారి మాటలు చెప్పారు. ఏంటి, ఇశ్రాయేల్లో దేవుడు లేడని ఎక్కడికో పంపిస్తున్నాడు ఈయన? దేవతల దగ్గరకు పంపిస్తున్నాడా? మరి విగ్రహాల దగ్గరకు పంపిస్తున్నాడా? నిజదేవుడు ఇశ్రాయేల్లో ఉంటే ఇలా పంపించడం ఏంటి? ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూల్ వద్ద మీరు విచారింపబోతున్నారా అని అడిగి, దేవుడు నువ్వు ఎక్కినటువంటి మంచం దిగకుండా అందులోనే మరణమవుతావు అని దేవుడు చెప్పమన్నాడు అని ప్రవక్త చెప్పి పంపించాడు ఆ సర్వెంట్స్కి. వాళ్ళు వెళ్ళి అతనితో చెప్పారనమాట. తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం మనం కంటిన్యూషన్లో.